ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే వరి విత్తనాలు పెట్టుకోవడం వల్ల లాభమా నష్టమా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, వరి విత్తనాలు పెట్టుకోవడం వల్ల ముందు లాభాల గురించి అయితే మాట్లాడుకుందాం. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి లాభాలు ఏంటంటే ఫ్రెండ్స్, మనం వరి విత్తనాలు పెట్టుకునే ముందు ఒకసారి గొర్రు తోలుకొని ఆ తర్వాత రోటామీటర్ అయితే వేసుకొని సెకండ్ స్టెప్లో రోటామీటర్ వేసుకొని మూడో స్టెప్లో మనం విత్తనాలను అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. అంటే మనకి ఫస్ట్ గొర్రు తోలుకోవడం, 2 రోటామీటర్ వేయడం, 3 విత్తనాలని పెట్టుకోవడం. ఈ 3 పనుల్లో మనకైతే ఇదిగో ఇప్పుడు మనకు కనిపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవడం వల్ల నారు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకు అక్కడ ఏంటంటే లాభం పెట్టుకోవడం వల్ల ఓన్లీ 3 స్టెప్స్లో అయితే అయిపోతుంది. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు నష్టం ఏంటంటే డైరెక్ట్గా ఇలా విత్తనాలను పెట్టుకోవడం వల్ల మనకైతే చూడండి కలుపు మొక్కలు అయితే ఎలా ఉన్నాయో. కలుపు మళ్ళీ జనాలను పెట్టి కలుపుని తీసుకోవాలి. వాళ్ళ కూలి ఖర్చు ఎక్స్ట్రా అయితే పడుతుంది ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి చూడండి పెట్టుకోవడం వల్ల చాలా వాటికి మొక్కలు అయితే పలసగా వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి కొన్ని చోట్ల అయితే అసలుకి అయితే మలవలేదు ఫ్రెండ్స్. అదే ఇప్పుడు మలవ నాటిని మనం మళ్ళీ నారు పోసుకొని ఆ మలవని చోట అయితే మనం నాటుకోవాలి కదా. అలా ఏమి లేకుండా నారు పోసుకొని నాటు వేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.